గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని వార్తలు చూద్దాం కొన్ని. సో ఈరోజు మనకు హిందూ పేపర్లో వచ్చినటువంటి ఒక వార్త ఏంటి అంటే, కేవలం హిమోగ్లోబిన్ అనేది మనకు మామూలుగా మనం ఏమనుకుంటామంటే బ్లడ్ మాత్రమే హిమోగ్లోబిన్ని తయారు చేస్తుంది అని మనకు తెలుసు. బట్ కానీ ఈ మధ్య కాలంలో మనకు ఒక చైనా వాళ్ళు ఒక రీసెర్చ్ తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, కాండ్రోసైట్స్ అనేవి మన బాడీలో ఏం చేస్తాయంటే కార్టిలేజ్ను తయారు చేస్తాయి. కార్టిలేజ్ అంటే మనందరికీ తెలుసు, బోన్స్ రెండు కనెక్ట్ అయి ఉన్న చోట ఉండేటువంటి టిష్యూను కార్టిలేజ్ అంటారు. సో ఈ కాండ్రోసైట్స్ అనేవి కార్టిలేజ్ను తయారు చేస్తాయి. సో ఈ కాండ్రోసైట్స్ ఏవైతే కార్టిలేజ్ను తయారు చేస్తాయో ఈ కాండ్రోసైట్స్ హిమోగ్లోబిన్ని కూడా తయారు చేసి వాటిని హిమోగ్లోబిన్ వాడుకుంటాయనేటువంటి ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడం జరిగింది. సో మనకు వార్తల్లో ఈ కాండ్రోసైట్స్కి సంబంధించినటువంటి హిమోగ్లోబిన్ని రక్తంతో పాటుగా ఇంకా ఉత్పత్తి చేసేది ఏది అని అడగవచ్చు. సో కాండ్రోసైట్స్ కూడా కొంత మొత్తంలో హిమోగ్లోబిన్ని ఉత్పత్తి చేస్తాయంట. సో నెక్స్ట్ మరొక అంశం ఏంటి అంటే, మనందరికీ తెలుసు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్ హోమ్ గ్రౌండ్ వాంఖెడే క్రికెట్ స్టేడియం బొంబాయిలో. సో ఈ వాంఖెడే క్రికెట్ స్టేడియం బొంబాయిలో నిన్న సచిన్ టెండూల్కర్ యొక్క ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని ఆ స్టేడియం లోపల ఆవిష్కరించడం జరిగింది. అదొక ముఖ్యమైనటువంటి అంశం. అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఒకటి ఎక్కడ జరిగింది? యూకేలో జరిగింది. సో ఈ యూకేలో జరిగినటువంటి వరల్డ్స్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ లోపల ఒక డిక్లరేషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిక్లరేషన్ పేరు చాలా ఇంపార్టెంట్ అండి, బ్లెచ్లీ డిక్లరేషన్. సో ఈ బ్లెచ్లీ డిక్లరేషన్ అనేటువంటిది ఈ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లోపల బ్లెచ్లీ డిక్లరేషన్ పైన యూకే, అట్లాగే యూరోపియన్ యూనియన్ మరియు అమెరికా, చైనా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా మరియు ఇండియా, యుఏఈ ఇట్లా అనేక 28 దేశాలు సంతకాలు చేయడం జరిగింది. సో ఈ బ్లెచ్లీ అగ్రిమెంట్ ఎక్కడ జరిగింది, బ్లెచ్లీ డిక్లరేషన్ ఎక్కడ జరిగింది అని అడగచ్చు. సో యూకేలో జరిగినటువంటి వరల్డ్స్ ఫస్ట్ అగ్రిమెంట్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ లోపల. సో త్వరలోనే మరొక 6 నెలల లోపల సౌత్ కొరియా లోపల మరొక వర్చువల్ సమ్మిట్ జరగబోతుందట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. అదొక వార్త చూస్తున్నాం. నెక్స్ట్ బొలీవియా ఈ మధ్యలో వార్తల్లో ఉంది, ఎందుకంటే ఇజ్రాయెల్ తోటి ఈ ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసుకుంటుంది. సో ఈ బొలీవియా యొక్క రాజధాని మనకు చాలా ఇంపార్టెంట్. బొలీవియా యొక్క 2 రాజధానులు ఉంటాయండి, ఒకటి లాపాజ్, ఒకటి సుక్రే. బొలీవియా దేశం రాజధానులు ఒకటి లాపాజ్ ఒకటి, అట్లే ఒకటి సుక్రే ఒకటి అండి. సో ఈ లాపాజ్కి ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి రాజధాని నగరం, ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి రాజధాని నగరము లాపాజ్ అండి, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ శ్రీ సర్బానంద సోనోవాల్ ఎవరు తెలుసు మనకు? కేంద్ర పోర్టులు మరియు షిప్పింగ్ శాఖ మంత్రి. సో సర్బానంద సోనోవాల్ గారు ఏం చేస్తున్నారు అంటే, రేపు కోస్టా సెరీనా అనేటువంటిది ఇంటర్నేషనల్ క్రూయిజ్, అంటే ఒక పెద్ద షిప్ అన్నమాట, ఇంటర్నేషనల్ షిప్. సో ఈ కోస్టా సెరీనా అనేటువంటి ఇంటర్నేషనల్ షిప్ని రేపు ప్రారంభించబోతున్నారు. సో ఇది ఎందుకంటే మన దేశంలో అంతర్గత రవాణా కోసం, అంటే మన ప్రాంతీయ టూరిజాన్ని డెవలప్ చేయడానికి 2047 కల్లా 50 మిలియన్ల క్రూయిజ్ ప్యాసింజర్లని సందర్శించే విధంగా చేయడం కోసం అని చెప్పేసి ఈ కోస్టా సెరీనా అనేటువంటిది రేపు లాంచ్ చేయబోతున్నారు సర్బానంద సోనోవాల్ గారు. ఇది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మరొకటి ఏంటి అంటే, మనకు ఎక్స్టర్నల్ అఫైర్స్ సహాయ మంత్రి, విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ గారు మారిషస్ దేశాన్ని సందర్శించడం జరిగింది. సో ఈ మారిషస్ దేశం యొక్క ప్రెసిడెంట్, మారిషస్ దేశ అధ్యక్షుడైనటువంటి పృథ్వీరాజ్ సింగ్ రూపాన్ని కలవడం జరిగింది. ఎక్కడ? మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్ లోపల. సో మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్, అట్లాగే మారిషస్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ సింగ్ రూపన్.
సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అట్లాగే నెక్స్ట్ నిర్మలా సీతారామన్ గారు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు. అక్కడ ఎస్బీఐ వాళ్ళ యొక్క బ్రాంచ్ని కూడా ప్రారంభించడం జరిగింది. శ్రీలంకలోని ట్రింకోమలి అనేటువంటి ప్రాంతం లోపల మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్రాంచ్ను ప్రారంభించడం జరిగింది. సో ఎస్బీఐని ఇటీవల శ్రీలంక లోపల ఎవరు ప్రారంభించారు అని చెప్పి అడగొచ్చు, లేదా నిర్మలా సీతారామన్ గారు ఎస్బీఐ బ్రాంచ్ని ఏ దేశంలో ప్రారంభించారని అడగొచ్చు. సో ఈ క్రమంలో శ్రీలంక లోపల ఎస్బీఐ బ్రాంచ్ నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఫర్ గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్. సో ఈ గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్ కోసం ఇచ్చేటువంటి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరికి వచ్చింది అంటే మన ఇండియా లోపల జన్మించి ఇంగ్లాండ్ లోపల స్థిరపడ్డటువంటి నందిని దాస్కి ఈ సంవత్సరం 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో ఈ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు అంటే బెస్ట్ నాన్ ఫిక్షన్ వర్క్కి ఇస్తారు అనమాట. బెస్ట్ నాన్ ఫిక్షన్ అంటే కల్పిత కథలు కాకుండా ఉండేటువంటి వాటికి. సో ఈ నందిని దాస్ రాసినటువంటి పుస్తకం ఏంటి అంటే సో కోర్టింగ్ ఇండియా ఇది మొఘల్స్ కాలం లోపల ఇంగ్లాండ్, మొఘల్, ఇండియా అండ్ అదర్ ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్. కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ అదర్ ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనేటువంటి పుస్తకం రాసినటువంటి నందిని దాస్కి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2023 ప్రకటించడం జరిగింది. అట్లాగే మనం ఇప్పుడే చూసాం వరల్డ్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ బకింగ్హామ్ యూకేలో జరిగింది. సో అట్లాగే మనకు భూటాన్ రాజు అయినటువంటి జిగ్మీ ఖేసర్ నాంగ్యల్ వాంగ్చుక్, భూటాన్ కింగ్ జిగ్మీ ఖేసర్ నాంగ్యల్ వాంగ్చుక్ గారు భారతదేశ పర్యటనకు రాబోతున్నారు. సో వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి జరిగిందో మళ్ళీ మనం చూసుకుందాం. సో అట్లాగే రేపు 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ జరగబోతుంది. సో దీన్ని నరేంద్ర మోడీ గారు రేపు ఢిల్లీ లోపల ప్రారంభించబోతున్నారు. వరల్డ్ ఫుడ్ ఇండియా ఎక్కడ జరుగుతుంది అని అడగచ్చు, న్యూఢిల్లీలో జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ బంగ్లాదేశ్ చెందినటువంటి సైమా వాజెద్ వీరు షేక్ హసీనా, బంగ్లా ప్రధాని అయినటువంటి షేక్ హసీనా కూతురు గారు. సో సైనా వాజెద్ ఏంటి అంటే WHO యొక్క రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ద WHO సౌత్ ఈస్ట్ ఏసియా రీజియన్కి చెందినటువంటి ఈ WHO సౌత్ ఈస్ట్ ఏసియా రీజియన్కి చెందిన రీజనల్ డైరెక్టర్ పదవిని గెలుచుకోవడం జరిగింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో సైమా వాజెద్. అట్లాగే నెక్స్ట్ మనకు 2022 రోడ్ అండ్ హైవేస్కు సంబంధించినటువంటి మినిస్ట్రీ 2022కు సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఇంకా మనం కనుక విశ్లేషించినట్లయితే ప్రతి గంటకు భారతదేశంలోని రోడ్లపైన 19 మరణాలు సంభవిస్తున్నాయి, 53 యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి. మనం మొన్న చెప్పుకున్నాం 2022 సంవత్సరం లోపల 4.61 లక్షల యాక్సిడెంట్లు జరిగినాయి. అట్లాగే 168,000 మంది చనిపోవడం కూడా జరిగిందని చెప్పుకున్నాం. సో ఇదొకటండి. అట్లాగే డీటెయిల్స్లోకి వెళ్తేనట్లయితే సో ఎక్కువ మరణాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఉత్తరప్రదేశ్ లోపల జరుగుతున్నాయి హైయెస్ట్గా, తర్వాత చూసినట్లయితే తమిళనాడులో జరుగుతున్నాయి, తర్వాత మహారాష్ట్ర. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ మనం చూసాం నందిని దాస్కి బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ వచ్చింది. ఆమె రాసినటువంటి పుస్తకం కూడా కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్, ఇది ఆమె రాసినటువంటి పుస్తకం. అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే మనకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇచ్చేటువంటి గోల్డ్ రేటింగ్ పొందినటువంటి భవనం ఏంటి అంటే సో సికింద్రాబాద్లో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి రైలు నిలయం అనేటువంటి భవనము సో గోల్డ్ రేటింగ్ పొందినటువంటి భవనం అండి. సో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ యొక్క గోల్డ్ రేటింగ్ పొందినటువంటి భవనము రైలు నిలయం. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మీ మిత్రులు ఎవరైనా కరెంట్ అఫైర్స్ ఉపయోగపడ్డట్టయితే లేదా మీకు ఈ ఛానల్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసినటువంటి వ్యక్తులకి దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.